కరీంనగర్లో మంగళవారం మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ BRTU అనుబంధం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRTU జిల్లా అధ్యక్షుడు బొంబిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమాన పనులకు సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యం జవాన్లు వేధిస్తున్నారని, డబ్బులు వసూలుకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని, ఆ ఇంటిలో ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పారిశుద్ధ్య కార్మికులను కనీసం మనిషిగా గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. ట్రాక్టర్లు రిపేరింగ్ అయినా పట్టించుకోరు, ఆటోలు రిపేరింగ్ అయినా పట్టించుకోరు, రోజువారీ మహిళలు ఊడ్చే చీపుర్లు ఇవ్వడానికి కూడా సహకరించరు. కానీ పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలని జవాన్లు వాళ్లకు నచ్చినట్లు తోచినట్లు ఇక్కడ కార్మిక వర్గాన్ని వేధిస్తున్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి జీతమే అతి తక్కువ జీతం. ఆ జీతంతో చేసే పని దేవుని కంటే ఎక్కువ చేసే దాంట్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కానీ వాళ్ళని రాసి రంపన పెట్టి వాళ్ళతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కరీంనగర్ నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం అనుసరిస్తున్నది. సుమారు 12 డిమాండ్లతోని మరి ఈరోజు జనరల్ బాడీ ఆమోదం. ఒకటి, కనీసం 26,000 రూపాయలు వేతనం ఉండాలని, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా అనేక నెలల నుంచి పెండింగ్ ఉన్న ఒక నెల ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా మరి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అవకాశం కల్పిస్తామని మరి హామీలు ఇచ్చింది. కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికునికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి కార్మికుల నుంచి వస్తున్నటువంటి ముచ్చట ఏంటిదంటే జవాన్లు వేధిస్తూ ఉన్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తలేరు. మమ్మలను మున్సిపల్ పనులకు కాక ఇతరత్ర పనులకు ఉపయోగించి అక్కడ పనులు కాకపోతే ఆ నిందల్స్ మా మీదేసి పనుల నుంచి వెళ్ళి పక్కకు పెడతామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా కరీంనగర్లో ఉన్నటువంటి అధికారులు, శానిటైజేషన్కి సంబంధించిన అధికారులు వెంటనే ఈ జవాన్ల నుంచి వస్తున్న బెదిరింపులు కానీ పైసల వసూలు కానీ వీటిని నిర్మూలించి మరి కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో 26,000 రూపాయల వేతనం మరియు సమాన పనికి సమాన వేతనం, మరి పండుగ పూట వచ్చే సెలవులలో ఎప్పటి మాదిరిగా మాకు సెలవులు ఇవ్వకపోతే మరి ఆ సెలవులను ఎప్పటికైనా సాధించుకునే దిశగా ప్రయత్నం చేయడం కోసం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి